హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మనకి ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా కొత్త బైక్ కానీ, కొత్త కార్, లేదంటే ఏదైనా నాన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏ వెహికల్ కొన్నా కానీ ప్రజెంట్ అయితే డిఫాల్ట్గా ఏదో ఒక నెంబర్ ఇస్తారు, మినిమల్ ఛార్జెస్ తీసుకొని. అలా కాకుండా మీకు ఏదైనా లక్కీ నెంబర్ ఉన్నా, లేదంటే ప్రీవియస్ ఆల్రెడీ ఒక కార్ ఉండే లేకంటే ఇంకో ఏదైనా బైక్ ఉండో అదే నెంబర్ మీరు కొత్తగా కొనబోయే ఏదైనా వెహికల్ కావాలనుకుంటున్నారు అనుకో, ఇది చాలా సింపుల్ థింగ్ ఇది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తగినటువంటి బడ్జెట్లో వస్తేనే తీసుకోండి, లేకపోతే జస్ట్ మీరు వెళ్ళేది చెక్ కూడా చేసుకోవచ్చు. దేనికి ఎంత అమౌంట్ పడుతుంది, మీకు 999 కావాలంటే ఒక రేట్ ఉంటుంది, అదేవిధంగా 999 కావాలంటే ఒక నెంబర్ ఉంటుంది, 456 786 3333 ఈ విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఈ విధంగా అయితే నెంబర్ని బట్టి రేట్ అయితే డిసైడ్ చేశారు పోర్టల్లో. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు బిడ్డింగ్కి వెళ్ళారనుకోండి, అది మినిమం ప్రైస్. అది బిడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రైస్ అనేది డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, అవతల వ్యక్తి బిడ్డింగ్ వేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమీ వేయకుండా మినిమల్ ఛార్జెస్తో మీకు నచ్చిన నెంబర్, లేదంటే మీకు ఆల్రెడీ ఒక వెహికల్కి ఉన్న నెంబర్ తీసుకోవాలంటే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మన డాక్యుమెంటేషన్ ఉంటుంది చాలా క్లియర్గా, ఏ నెంబర్కి ఎంత ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, అదే ఈ బిడ్డింగ్ టైమింగ్స్ ఏంటి, ఇదంతా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బిడ్డింగ్కి ముందే అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ అంటే ఏ నెంబర్ అవైలబుల్గా ఉంది అనేది కూడా ఈ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇదైతే టోటల్గా ఆపరేషన్ సంబంధించిన సైటు. లైసెన్స్ అప్లై చేసుకోవాలన్నా, ఆధార్ సీడింగ్ అయినా కానీ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ చేసుకోవడానికి ఇదంతా. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఈ బిడ్డింగ్లోకి వెళ్తున్నాను. ఈ బిడ్డింగ్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఏంటంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అది ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా కావాలి, అదేవిధంగా మీకు ఏదైతే పాత వెహికల్ నెంబర్కి సంబంధించిన ఆధార్ అథెంటికేషన్ అయ్యి మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కానీ అంటే ఏదైతే పాత నెంబర్ని కొత్త నెంబర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది, దాన్ని వద్దనుకొని కొత్త నెంబర్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అది కూడా ఇక్కడే ఉంటుంది. అది మినిమం బేసిక్ డీటెయిల్స్ అవి. టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే పర్మనెంట్ నెంబర్ అయినా కానీ ఏదైనా కానీ మీ మొబైల్ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎవ్రీ డే ఏంటంటే ఇక్కడ చూపించే టైమింగ్స్ ప్రకారం పైన స్క్రోల్ అవుతుంది కదా, అది మినిమల్ ఛార్జెస్ అని పెన్షన్ సంబంధించింది. అదేవిధంగా ఎవ్రీ డే 2 to 4 అయితే మీకు ఈ బిడ్డింగ్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ ట్రై చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ టైప్ తీసుకున్నాను, అదేవిధంగా బై రేంజ్ తీసుకున్నాను, అంటే ఏ రేంజ్లో నుంచి ఏ రేంజ్లోకి మనకి కావాలి అని. నేనైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన రేంజ్ తీసుకుంటే ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా నాన్ ట్రాన్స్పోర్ట్ కానీ తీసుకున్నాను అనుకోండి, కార్స్ కానీ 2 వీలర్స్ సంబంధించింది, అక్కడ రేంజ్ కానీ సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఇక్కడ చూడండి చాలా ఎక్కువ వస్తాయి. అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ 9999 కానీ, అదేవిధంగా 456 కానీ ఇలా ఆల్రెడీ ఒక ప్రైస్ అయితే సెట్ చేశారు. ఆ ప్రైజ్కి మించి మీరైతే బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ వేరే పర్సన్ కానీ ఎక్స్ట్రా బిడ్డింగ్ అని వేస్తే. అదేవిధంగా మీకు అవైలబిలిటీ కూడా కనిపిస్తుంది, ఏ నెంబర్ అవైలబిలిటీలో ఉంది, ఏ నెంబర్ రిజర్వ్ అయిపోయింది, ఏ నెంబర్ ఆల్రెడీ అలొకేట్ అయిపోయింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. జస్ట్ ఏంటంటే నేను ఇక్కడ చెక్ చేసి నాన్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాను, బై రేంజ్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ చూడండి నెంబర్ రేంజ్ అయితే నేను ఈ విధంగా తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ కొన్ని నెంబర్స్ అయితే నేను ట్రై చేస్తే అవి ఆల్మోస్ట్ ఇక్కడ బ్లూలో కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటి అంటే ఆల్మోస్ట్ స్పెషల్ నెంబర్స్ అనమాట. ఇవి ఆల్రెడీ అసైన్ అయిపోయాయి. సో ప్రజెంట్ అయితే అవి అవైలబుల్గా లేవు. గ్రీన్లో కనిపిస్తుంది కదా నేను సెలెక్ట్ చేసింది, అది మాత్రమే అవైలబిలిటీలో ఉంది. సో నేను ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నాను, వేరే రేంజ్ పెట్టాను నేను. నాకు 2024లో ఈ 2024 ఇయర్కి సంబంధించిన 2024 నాకు నెంబర్ కావాలని నేను సెట్ చేస్తున్నాను. సో నేనైతే అది సెలెక్ట్ చేసుకొని చూడండి AP39NU 2024 అని వచ్చింది. నెక్స్ట్ గో అని క్లిక్ చేశాను అనుకోండి, ఈ సైట్ ఎవ్రీడే 2 to 4K బిడ్డింగ్ వేయడానికి అవైలబిలిటీ ఉంది. మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు, కానీ బిడ్డింగ్ అయితే వేయలేరు. ఆ బిడ్డింగ్ వేసిన తర్వాత ఈ పేమెంట్ ఫెయిల్ అయినా, అదేవిధంగా బిడ్డింగ్ స్టేటస్ కానీ, ఈ టోటల్ డీటెయిల్స్ అనేది ఈ పోర్టల్లోనే చెక్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే వీళ్ళు చాలా ఈజీగా ఉంది ఇంటర్ఫేస్ అనేది. సో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను AP39NU 2024 అనేది. నా బండికి కావాలనుకోండి, నేను ఏదైతే నాకు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ నా మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉంటుందో ఆ డీటెయిల్స్ కానీ ఇచ్చేసాను అనుకోండి, నాకైతే అలకేట్ అయిపోతుంది. నాకంటే ఒక స్లాట్ అవైలబిలిటీ చెక్ చేసుకుని నేను కానీ బుక్ చేసుకుంటే ఆ స్లాట్లో నాకైతే ఆ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయితే చేసేస్తారు. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్
ఫర్ స్పెసిఫిక్ నెంబర్, అదేవిధంగా ఈ బిడ్డింగ్ సెర్చ్, పేమెంట్ టైప్ కానీ, అదేవిధంగా మీకు పాత నెంబర్కి సంబంధించి రీప్లేస్మెంట్ కావాలన్నా కానీ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఏపీ వెబ్సైట్లో ఉంటాయి. తెలంగాణ కూడా సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఎందుకంటే బైఫర్కేషన్ ముందు ఇద్దరు ఒకే సైట్ అయితే, బైఫర్కేషన్ తర్వాత ఏ అయితే ఆప్షన్స్ ఉన్నాయో అవి సేమ్ ఉంటాయి. కానీ తెలంగాణ వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా పోర్టల్ని డెవలప్ చేసుకున్నారు. పెద్ద తేడా అయితే ఏముండదు, సేమ్ ఉంటుంది. ట్రై చేయండి. మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.